నమస్తే వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామిజీలకు స్వాగతం పలుకుతూ కోట సెంటర్ నుండి శృంగేరి శంకర మఠం వరకు కొనసాగిన శోభయాత్ర. శోభాయమానంగా జరిగిన యాత్రలో పాల్గొన్న వందల మంది మహిళలు. స్థానిక కంభంపాలెంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో 6 దినోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ఎస్సీ ఎస్టీలకు పీఎం ఈజీపీ సబ్సిడీ రుణాలను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు. రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో ఆందోళన. ఉద్యోగ భద్రత కోరుతూ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకుల ఆందోళన. శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. నర్సరావుపేట సత్తెనపల్లి రహదారులు. శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 50వ సన్యాసి స్వీకార మహోత్సవం మరియు మహాసన్నిధానం వారి అమృతోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు నర్సరావుపేటకు చేరుకున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ 29 వరకు జరుగుతోందని శృంగేరి శంకర మఠం అర్చకులు గోపాల్, ప్రోగ్రాం కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు. స్వామీజీలను కలిసి ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. నర్సరావుపేటలోని శృంగేరి శంకర మఠంలో ఈ సందర్భంగా శ్రీ శంకర భాష్య పారాయణ అంజలి జరుగుతుందని ప్రోగ్రాం కన్వీనర్ కపలవాయి విజయ్ కుమార్ వెల్లడించారు. స్వామీజీలకు చెందిన పమ్మిడిపాడుకు చెందిన లాం కోటేశ్వరరావు దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట సెంటర్ నుండి వందలాది మంది మహిళలచే కోలటం, భజన చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. దయచేసి కాశీ, అయోధ్య, హరిద్వార్, హృషికేశ్, కలకట్ట, భోపాల్ నుండి దాదాపు ఒక 50 మంది స్వామీజీలు, పీఠాధిపతులు వస్తున్నారు. కేవలం ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి పెడతారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద పట్టణాల్లో పెడతారు. నర్సరావుపేట పట్టణానికి ఎందుకు వచ్చారంటే కేవలం భారతీ తీర్థ స్వామీజీ ఇక్కడ పుట్టారు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని 13 రోజులు మేము చెయ్యాలి అనే కార్యక్రమంతో ఈ రోజున వచ్చారు. అదే రకంగా ఈ రోజు విజయ కళ్యాణ మండపం నుంచి ఈ స్వామీజీలతో పాటు నర్సరావుపేట మా వైశ్య సోదరులు, మిగతా సోదరులు అందరూ చాలా కార్యక్రమాన్ని పోరాటం చేసుకుంటూ వచ్చారు. అదే రకంగా సింధు స్కూల్ పిల్లలు, అదే రకంగా మా ఎన్సీ విద్యార్థులు, పరబ్రహ్మకులు ఈ రకంగా ఊరేగింపు పోరాటంతో నర్సరావుపేట జరగడం 20 సంవత్సరాల్లో ఇదే. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. ఎంత మహానుభావులైనా ఆదిశంకరాచార్యులైనా తన పుట్టిన ఊరంటే ఎంతో సంతోషం. నరసరావుపేటలో పుట్టి పెరిగి శృంగేరి క్షేత్రంలో జగత్ప్రఖ్యాతి పొందిన శారదా పీఠద 35వ అధిపతి అయి స్వామివారు విరాజితున్నారు. భీమలింగేశ్వర స్వామి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరాధికారి శ్రీ శ్రీ విధుశేఖర భాస్వామి వారు 2018లో మహాకుంభాభిషేకం చేసి నర్సరావుపేట ప్రజలందరికీ అంకితం చేశారు. స్థానిక 14వ వార్డు సోమవారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులతో కలిసి పనిచేశారు. అంతేకాకుండా సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వారంలో ఒకరోజు రాత్రి 500 మందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని భావిస్తున్నాం. ఎన్సీసీ క్యాడెట్స్, సోషల్ వర్కర్స్ తో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అన్నారు.
మరి ప్రభుత్వం వచ్చి ఉమ్మడి కూటమి ద్వారా మనం 6 నెలలు గడిచింది. మరి 6 నెలల నుంచి కూడా ఈ నర్సాపేట పట్టణాన్ని శుభ్రం చేసుకుంటూ, కాలువలో పొడుగు తీసుకుంటూ, రోడ్లో గుంటలు పూడ్చుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి కూటమి ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడైతే క్రిస్మస్ టైం కాబట్టి మేమందరం కూడా సెమీ క్రిస్మస్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మరి 25 నుంచి మళ్ళీ 25 దాకా సెమీ క్రిస్మస్ జరుగుద్ది. మరి ఇటువంటి కార్యక్రమంలో చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాలువలు శుభ్రం చేయించడం, రోడ్లు శుభ్రం చేయించడం, చెత్తను ఏరివేయటం. మరి ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు కానీ, పాస్టర్లు గారు, అదేవిధంగా దైవజనులు, దైవకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు అండగా ఉంటున్నారు. ఎందుకంటే ఎవరి ఏరియా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కష్టం కాబట్టి ప్రభుత్వం తన వంతు పని చేస్తుంది. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. 10 మంది శానిటరీ వర్కర్స్ ఉంటే ఒక 20-30 మంది మన పబ్లిక్ ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రతి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇటువంటి కార్యక్రమంలో ఇప్పుడు చర్చిలో ఉన్నాము. మరి పాస్టర్ గారు కూడా మాకు అండగా ఉండి ఏరియా అంతా శుభ్రం చేయడానికి మాకు పూర్తిగా మరి అండగా ఉన్నారు. కాబట్టి ఇది కష్టం అనుకోకుండా ఇష్టంగా అందరం కూడా చేస్తున్నాము. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని శిఖరాగ్రహంలో వేంచేసి ఉన్న పాత కోటేశ్వరుని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు దర్శనం చేసుకున్నారు. ఆరుద్రోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేయనున్నారు. సోమవారం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడతో పాటుగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. 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 ఇవాళ అందరం కూడా కోటప్పకొండ మీద పాత కోటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది. మరి త్రికోటేశ్వర స్వామి సన్నిధి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. పాదయాత్ర ద్వారా రావాల్సి వస్తుంది. మరి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మనసుకు శాంతి కలుగుద్ది. ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగుంటుంది. మరి ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ ఆరుద్ర నక్షత్రం తరపున మరి సాయంత్రం జరగబోయే పూజకి మేమందరం కూడా వచ్చి మరి పాత త్రికోటేశ్వర స్వామిని కలవటం జరిగింది. వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందడం జరిగింది. అందరం కూడా ఇక్కడ పూజ చేయించుకోవడం జరిగింది. ఇవాళ ఆరుద్ర నక్షత్రాన్ని మరి శివుడి పుట్టినరోజు కాబట్టి మనం అందరం కూడా ఘనంగా చేసుకోవాలి. రాత్రి 12 గంటలకు మరి జ్యోతి వెలిగిస్తారు. మరి కార్యక్రమానికి శివభక్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈరోజు ఆరుద్రోత్సవం సందర్భంగా కోటప్పకొండ రుద్రశిఖరం మీద వెలిసినటువంటి పాత కోటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 12 గంటలకు 1 కింటా సుమారుగా కర్పూరంతో స్వామివారికి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. దళిత ఆదివాసులకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సబ్సిడీ కింద రుణాలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆనంద్ కుమార్ మహిళలు మాట్లాడుతూ మునుగోడు, కర్లకుంట, చేజర్ల, త్యాళ్లూరు గ్రామాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సబ్సిడీ నిధులు దారి మళ్లుతున్నాయని, ప్రభుత్వాలు తమ సొంత పథకాలకు ఈ నిధులు వాడుకోవడం తగదన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలను ఇవ్వకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంభం ఆనంద్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళలతో నిరసన తెలియజేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. ఈ రోజున పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వైకుంఠపురం, మునుగోడు, జలాలపురం, చేజర్ల, కళ్ళకుంట
ఇంకా నకిరికల్లు ఈ ప్రాంతాల నుంచి అనేక మంది నిరుపేదలైన వ్యవసాయ కూలీలైనటువంటి మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ కూడా మరి కలెక్టర్ గారు గౌరవనీయ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం మేమంతా. సంవత్సరంలో 100 రోజులు మాత్రమే వ్యవసాయ కూలీ పనులు ఉంటున్నాయి. వ్యవసాయ కూలీ పనులు లేని రోజుల్లో దూర ప్రాంతాలకు వలసపోయి బతుకు తెరువు కోసం అక్కడ నానా అగచాట్లు పడతా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుండి 2019 వరకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు కానీ, అట్లాగే చిన్న వయసులో భర్తలను కోల్పోయిన విధవరాళ్ళు, అట్లాగే విధి వంచితులైనటువంటి HIV ఎయిడ్స్ పేషెంట్లు, అట్లాగే వికలాంగులు లేదంటే చర్మకార వృత్తిదారులు, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వల్నరబుల్ లోన్స్ అని మరి ఈ విధి వంచితులైనటువంటి వీళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు, అట్లాగే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ రుణాలు దొరికాయి. కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వేల కోట్ల డబ్బు ఇతర పథకాలకు తరలిపోయినాయి. పెట్టుకున్న వాళ్ళకేమో పిలిచి లోన్లు ఇస్తున్నారు బ్యాంకర్స్ చూపిస్తున్న ఈ కుల వివక్షతని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. మరి ముఖ్యంగా రెంటచింతల యూనియన్ బ్యాంక్ మేనేజర్ మీద కంప్లైంట్ చేశాం. ఏకపక్షంగా 15 అప్లికేషన్లు PMGP రిజెక్ట్ చేస్తే సార్ FIR కడతానని కంప్లైంట్ ఇవ్వమని అడిపాం మమ్మల్ని. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. DSCలో తమ పోస్టులు మినహాయించి ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. కొద్ది రోజులుగా దీక్షలు చేస్తున్న అధికారులు ప్రభుత్వం నుండి తమకు సమాధానం లేదని తెలిపారు. 2022 PRC ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మేమందరం కూడా గత 30 రోజుల నుంచి గాంధీ మార్గంలో శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఈ యొక్క శాంతియుత నిరసనకు గల కారణాలు, భారతదేశంలో ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ అనేది లేదు. కేవలం గిరిజన సంక్షేమ గురుకులం మాత్రమే ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థలో మమ్మల్ని టీచర్లను లెక్చరర్లు ఉంచడం వల్ల మాకు ఒక అటెండర్కి ఇచ్చేటువంటి సగటు జీతం కూడా మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మేమందరం కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టడీ అవర్స్ అయిపోయేంత వరకు కూడా పిల్లల దగ్గరే ఉంటున్నాము. ఆదివారాలు, 2వ శనివారాలు అంటూ కూడా మాకేం సెలవులు లేవు ప్రత్యేకంగా. మరి మా సమస్యను ఎందుకని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదు, అలాగనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు మా సమస్య పైన ఎందుకు దృష్టి పెట్టడం లేదో మాకు అర్థం కావట్లేదు. మేమందరం కూడా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1659 మందిలో సుమారుగా 900 మంది వరకు మేము గిరిజనులము, దళితులము అందరం కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. నా పేరు నల్లమల్లి సునీత. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అవుట్సోర్సింగ్ రాష్ట్ర కమిటీలో. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా ఉపాధ్యాయ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఉపాధ్యాయ వ్యవస్థ అవుట్సోర్సింగ్లో ఉండడం మా దౌర్భాగ్యం. ఎందుకని చెప్తున్నామంటే అంతకుముందు ఈ అవుట్సోర్సింగ్లో ఏ ఉపాధ్యాయుల్ని కూడా KGBV కానీ, మోడల్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, BC వెల్ఫేర్లో కానీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకున్నారు. కానీ ఇలా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేది ఒక్క గిరిజన గురుకులం మాత్రమే. దీనిలో చాలామంది నష్టపోతున్నాం. జీతాలు తక్కువగాను. గత 31 రోజు నుంచి కూడా మేము బయట ఉన్నా సరే ఎవరూ పట్టించుకొని సమస్యగా మాది ఏర్పడింది. వి కోటా నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ST సెల్ అధ్యక్షుడిని. గత 40 రోజుల నుంచి ఏదైతే మా గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఆ టీచర్స్ యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క డిమాండు ముఖ్యంగా కనీస వేతనం ఇవ్వమని చెప్పి, లేదంటే కనీసం కాంట్రాక్టు టీచర్లుగా గుర్తించమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసం మరి ఇందాక చెప్పినట్టుగా వేతనం అనేది కనీసం ఇవ్వకుండా 10,000, 15,000 లోపే ఉంది. అందుకోసం రేపు రాబోయే DSCలో కూడా ఈ పోస్టులను కలిపేసి పూర్తిగా అన్యాయానికి గురవుతున్నామని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అందుకోసం ఏదైతే 40 రోజుల నుంచి డిమాండ్ చేస్తా వాళ్ళు చేస్తున్నటువంటి సామూహికంగా నిరసన కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళ మెమరాండం ఇచ్చారు. అందుకోసం
ఇది సామూహికంగా చేస్తున్నటువంటి దీన్ని మరి ప్రభుత్వం వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సత్తెనపల్లి రోడ్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం వెనుక భాగంలో పడిపూజ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మాలాధారంలో ఉన్న పోతర్లంక సాయి తరుణ్, పోతర్లంక రవికుమార్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. గురుస్వామి శ్రీ హరికృష్ణ శర్మ భజన బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బుద్ధుల ద్వారా స్వామివారికి పుష్పయాగాన్ని జరిపించడానికి ఇక్కడ ఈరోజు ఏర్పరచుకున్నాడు. స్వామి అయ్యప్ప నిన్ను కదలగా కొలిచేది, స్వామి అయ్యప్ప నిన్ను స్వామి అయ్యప్ప నిన్ను చీఫ్ విప్ పదవి తనపై మరింత బాధ్యత పెంచిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో చాలా సంవత్సరాల తర్వాత వినుకొండ నియోజకవర్గానికి కేబినెట్ హోదాతో సమానమైన పదవి దక్కిందన్నారు. వినుకొండ మండలం విటరాజంపల్లిలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కోసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రత్యేకించి ఆ యేసు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, బిడ్డలకి బాగా చదువు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే
మీరందరూ నన్ను ఎంతో అభిమానంతో గెలిపించారు. నా గెలుపులో మీరు తోడున్నారు. అలాగే చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో మన నియోజకవర్గానికి చాలా కాలం తర్వాత క్యాబినెట్ హోదా మరి చీఫ్ విప్ వచ్చిందంటే దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు, మీరందరూ నాకు అండగా ఉండి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలోని వెంగళరెడ్డి కాలనీ 1వ బజార్లో రమ్మవత్ కాళీ అనే మహిళ మహాలక్ష్మమ్మ చెట్టు పెద్ద పెద్ద సౌండ్లతో పూజలు చేస్తూ భయాందోళన గురి చేస్తుందని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ మహిళ క్షుద్ర పూజల నుండి మమ్మల్ని కాపాడాలని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చూడాలని అన్నారు. పోయిన నెల 11వ తారీఖు మేము అర్జీ పెట్టుకున్నామయ్యా. మాది నర్సరావుపేట కోటప్పకొండ రోడ్లోని వెంగళరెడ్డి కాలనీలో ఫస్ట్ బజార్లో మా ఇల్లు. నేను గత 2 సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకున్నానయ్యా. నా ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళు తులసి కోట పెట్టుకొని ఇంతకుముందు మున్సిపాలిటీ రోడ్డు మీద తులసి కోట కట్టుకొని గుడి పెట్టుకున్నారు. తరచు వస్తా దాన్ని ప్రతి విషయంలో దాన్ని పెంచుకుంటూ పోతూ ఇప్పుడు పెద్ద గుడి కట్టారయ్యా. అక్కడ క్షుద్ర పూజలు చేయటం, నిమ్మకాయలు కోయటం, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు తీసుకొస్తున్నారయ్యా. అలాగే శంఖం ఊదటం, ఇలా ఇబ్బంది పెడుతున్నారా. ఇది ఏందని చెప్పి మేము మీకు పోయిన నెల అర్జీ పెట్టుకున్నామయ్యా. పెట్టుకున్న తర్వాత మన వాళ్ళకి కూడా చెప్పి వచ్చి అడిగితే వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. కోళ్ళను కోయటం, పొడేళ్ళను కోయటం, గందరగోళమైన ఇట్లా చేస్తున్నారయ్యా. అదేందని అడిగితే మా అందరి మీదకి దాడికి వచ్చి మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారయ్యా. కేసు కూడా 2 టౌన్లో కేసు కూడా మా మీద కేసు పెట్టారు. మేము సిఏ గారికి కూడా చెప్పుకున్నాం ఇలా జరిగింది. మా మనోభావాలు దెబ్బతింటున్నాయా. అమ్మవారు పూజ చేస్తా విపరీతమైన అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారు. ఆ తల్లిని తిట్టేది దుర్గమ్మ తల్లి అందరూ పూజ చేస్తారు. ఆ తల్లిని ఎవరైనా తిడతారా? అసభ్యకరమైన మాట్లాడుతుంది ఆ తల్లిని. అసలు దుర్గమ్మనంటే ఇంకేమన్నా ఉందా? ఆ తల్లిని అంటే మాకెంత బాధగా ఉంటుంది. నువ్వు ఆ తల్లి పూజ చేస్తా, ఆ తల్లిని అసభ్యంగా మాట్లాడుతున్నావే తల్లి. ఏమన్నా ఉందా? అడగడానికి కొట్టి అట్టే ఎరక తీశారు. రాత్రిపూట తిరగాలన్నా మా దగ్గర వీడియోలు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందయ్యా. తగు న్యాయం మాకు చేయమని చూడండి ఆమె ఎలా మాట్లాడుతుందో. కాయ కొట్టి గంట కొట్టి పిలుస్తుంది ఆ తల్లిని. ఎట్లా పిలవాలి నువ్వు? ఏ రకంగా పిలుస్తుంది? ఒక్కసారి చూడండి సార్, ఆ లైవ్ చూడండి. అసలు అట్లా పిలుస్తారు అమ్మని. లోకాలని ఇలా తల్లిని పట్టుకుని అంతలా మాట్లాడుతున్నావే, నాకు భయంగా ఉంది సార్. మీరే మాకు న్యాయం చేయాలి. ఏదేమైనా మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. భయంకరమైన బూతులు మేము చెప్పలేము. కూడా వినండి సార్. మేము ఆ లైవ్ డైరెక్ట్ కలెక్టర్ గారు మీకే వచ్చి చూపిస్తాము, అది మీరే చూడండి. ఎస్పీ గారికి మీకు ఇద్దరికి అర్జీ పెట్టుకున్నాం. నెల రోజులు అవుతుంది ఇంతవరకు. ఒకటి కమిషనర్ గారి దగ్గరికి కనీసం వారం నుంచి తిరుగుతున్నామయ్యా. కమిషనర్ గారు పట్టించుకోలేదు. 2 టౌన్లో కూడా కేసు ఉంది. దయచేసి మీరందరూ కలిసి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామయ్యా. పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పల్నాడు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ దొంగతనం చేసిన నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. సోమవారం వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడారు. వినుకొండ రూరల్ సీఐ బి ప్రభాకర్, ఐనవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బివి కృష్ణారావు సిబ్బంది సహాయంతో దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. సుమారు 7 అధిక పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను దొంగలించి తక్కువ రేటుకు అమ్ముతున్నట్లు ఫిర్యాదు చేశారు. వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని
పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా. ఈ బత్తుల కోటయ్య పెద్దవరం నూజండ్ల మండలం, వీరబోయిన బాలయ్య వినుకొండ మండలం, తొలుసూరి లక్ష్మీనారాయణ ఇతను తురుమెల్ల రొంపచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైరును తీసుకోవడం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఎంతో కష్టపడి, ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను. 75,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి, లేకపోతే ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వెధవలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ వినతి పత్రం అందజేశారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసే నిరుద్యోగులుగా మారుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. నిరుద్యోగులకు కానీ సాంకేతిక విద్యను అభ్యసించి వివిధ సంస్థలలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కానీ కనీస వేతనాలు అనేటువంటివి అందని కారణంగా వాళ్ళతోటి విపరీతమైన చాకరీ అయితే చేయించుకుంటున్నారు తప్ప వారి కుటుంబాలు గడవటానికి కావాల్సినటువంటి వేతనాలు కూడా వాడు అందని కారణంగా అనేక కుటుంబాలు పస్తులుండేటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సాంకేతిక విద్య, బీటెక్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా వారు అనేక రకాలైనటువంటి ఉన్నత విద్య అభ్యసించే మార్గాలు వెతికినప్పటికీ తల్లిదండ్రులు, కానీ వచ్చిన తర్వాత వారికి అయితే సరైన ఫలితం లభించక తల్లిదండ్రులు, ఆ కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం సమాన పనికి సమాన వేతన సూత్రాన్ని అమలు చేసే విధంగా చేయండి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు, అవి కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, మిగిలినటువంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా కనీస వేతన అమలు చేసే విధంగా చేయటం ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వామీజీలకు స్వాగతం పలుకుతూ కోట సెంటర్ నుండి శృంగేరి శంకర మఠం వరకు కొనసాగిన శోభయాత్ర. శోభాయమానంగా జరిగిన యాత్రలో పాల్గొన్న 100 మంది మహిళలు. స్థానిక కంభంపాలెంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో 6 దినోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ఎస్సీ ఎస్టీలకు పీఎం ఈజీపీ సబ్సిడీ రుణాలను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు. రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో ఆందోళన. ఉద్యోగ భద్రత కోరుతూ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆందోళన. శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. నర్సరావుపేట సత్తెనపల్లి రహదారిలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.